యేసుదాస్ గారు ఆనందం నీలో అనే పాటని గ్రూప్లో వాయించి వాళ్ళందరినీ సంతోషపరుస్తాడు. ఇప్పుడు హల్లెలూయా. ఇక్కడ సేవకులు ఉన్నారు, ఇక్కడ ఆ విశ్వాసులైన పేదవాళ్ళు ఉన్నారు. ఏమి నేను చేయట్లే, ఏదో ఇంతకుముందు ఏ చర్చిలో కొంతమంది పేదవాళ్ళకి ఇచ్చాము, అద్దెంగిలో ఒకసారి ఇచ్చాము, నల్లమల అడవిలో ఇచ్చాము. ఇలా చేయాలని చాలా ఆశ ఉంది. అయితే ఏదో తృప్తి కోసం చేస్తున్నాం. కొంచెం పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాము. ఇక్కడ మనం జాన్ బాబు గారు ఉన్నారు, సందంపాటి జోషో గారు ఉన్నారు, మీ పేరు ఓసనాయతన్ ఉన్నారు, యాకబ్ గారు ఉన్నారు, కేరీ ఉన్నాడు. ఆ నల్ల ప్యాకెట్లో 3 కిలో బియ్యం ఉంది. పింక్ కలర్ ఆ కవర్లో కిలో గోధుమ పిండి, కిలో షుగరు, కిలో ఆయిల్, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో సర్ఫ్, 1 టీ పొడి ప్యాకెట్ మొత్తం కలిసి ఒక 600 రూపాయలు ఉన్నాయి. ఇలాగ ఇంతమందికి ఇస్తున్నాము. దీని ద్వారా మా ప్రయాసం పెరగాలి. తీసుకున్న వాళ్ళు ప్రభువా నేను మీ కొరకే జీవిస్తాం, ఇక మీద మాలో పేదరికం ఉండకూడదు, మా దరిద్రంది మాకు చరిత్రం కలిగే వాళ్ళు మమ్మల్ని చేయండి, వాళ్ళు నీ కొరకు జీవించి గొప్ప ఆశీర్వాదం పొందాలి, మీ నామానికి మహిమ కలగాలి. ప్రార్థన చేసుకుందాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నైనా. ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థనా కూడికలో మీరు మాతో ఉన్నారు. యేసయ్యా, మీ సేవకులను ప్రేరేపించి కొంతమందికి ప్రభువా ఇదిగో పేదవారికి నైనా కొద్దిగా ఇంటి వస్తువులు ఇవ్వడానికి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి మీ సేవకులకు ఆలోచనను బట్టి మీకు స్తోత్రం. ఇస్తూ ఉన్నటువంటి మీ సేవకులను ఇంకను ఆశీర్వదించండి. ఆరోగ్యముతో కృపతో మీ సేవలో బలపరిచి మీరు వాడుకోండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నైనా ఇంకను మీ బిడ్డలను ప్రభువా మీరే ఆశీర్వదించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి రండి. ఇటు చూడాలి, ఇటు చూడండి అమ్మా, నా వైపు ఇటు చూడండి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడమ్మా. ఇటు చూడమ్మా, ఇటు చూడండి. ఓకే, ఇవ్వండి ఇవ్వండి, స్తోత్రం, ఇవ్వండి మీరు రండి. ఓకే.
చల్లారని ప్యాక్ ఇచ్చేయండి. ఏ దర్శన మీరండి ఆయన భోజనానికి వెళ్ళారు. అన్న మీరు రండమ్మా. థ్యాంక్స్ అమ్మా. దేవుని కోసం జీవించండి అమ్మా. ప్రార్థన చేయండి. మీరు బాగా ప్రయత్నం దేవుని నమ్మకంగా జీవించండి. మనం పేదరికం పోవాలి, పెద్దరికం రావాలి, ఇల్లరికి రావాలి. హల్లెలూయా. జాన్ బాబు గారు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి 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 రండి. పక్కన కూర్చోండి. వెళ్ళి కూర్చుండమ్మా. వెళ్ళి కూర్చొని తీసుకున్నాం. ఓకే. స్తోత్రం. ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి అమ్మా. ఇలాంటి కార్యక్రమం చాలా చేయాలి. దేవుని నమ్మకంగా జీవించాలి. జీవితంలో పరిశుద్ధంగాను నమ్మకంగాను ప్రార్థన పరులుగాను నేను జీవించాలి. అందుకోసం మా ఒకరు ప్రార్థన, మీ పెద్దల దీవెనలు మాకు అవసరం. హల్లెలూయా. అయిపోయింది కదా.